అందరికీ పోయిన వారం మేము షిర్డీకి పోయినాం అనమాట. షిర్డీకి పోయేటప్పుడు ఫస్ట్ దారిలో మనకు వచ్చేది తుల్జాపూర్ అంటే తుల్జా భవానీ టెంపుల్స్ ఫేమస్. సో దర్శనం చేసుకుందామని పోయినాం అనమాట. దర్శనానికి పోతే చాలా టైం పట్టింది. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ రైట్ సైడ్లో కొనేరు ఉంటుంది, అక్కడ స్నానాలు చేస్తారు, కాలు కడుక్కున్నారు అనుకుంటారు. కానీ మేము వెళ్ళలేదు, రష్ చాలా ఉందని. ఇది వచ్చేసి వినాయకుడి గుడి. ఎంట్రన్స్లో వినాయకుడు ఎక్కడైనా ఉంటాడు కాబట్టి వినాయకుడిది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లోపలికి మెయిన్ గుడి ఉంటుంది. ఇది కూడా మెయిన్ గుడి గోపురం అనమాట. రైట్ సైడ్లో లోపలికి వెళ్ళాలి దర్శనానికి మాకు దగ్గర 2 గంటల టైం పట్టింది. అక్కడ ఆ రోజు వాళ్ళకి ఏదో స్పెషల్ డే ఉన్నట్టుంది, అందుకని చాలా ఉన్నారు రష్. 2 గంటలు అయితే టైం పట్టింది దర్శనానికి. మనకి గర్భగుడి వచ్చి కిందికి ఉంటుంది అనమాట. కింద ఒక 2-3 ఫ్లోర్లు కిందికి దిగాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం కానీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి పైకి ఎక్కి మళ్ళీ కిందికి దిగాలన్నమాట. 2-3 ఫ్లోర్లు ఉంటుంది. మరి ఇక్కడ మొబైల్స్ తీసుకోకూడదు, కెమెరాలు తీసుకోకూడదు అని రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు. తీసుకెళ్ళిపోవచ్చు. స్పెషల్ కౌంటర్లలో పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. ఇది క్యూ లైన్ చాలా ఉంది, క్యూ మాత్రం. ఫోన్లో అయితే లోపలికి తీసుకెళ్ళొచ్చు, కానీ నేనైతే ఫొటోస్ అవి అయితే ఏమీ తీయలేదు. ఇది బయటికి వచ్చిన తర్వాత బయట వ్యూ. దర్శనం అయిపోయి బయటికి వచ్చిన తర్వాత ఈ ముందు చూపించిన అన్నీ బయటకు వచ్చే ముందు ఉన్న చిన్న గుళ్ళు అన్నీ అక్కడ చూసుకొని వచ్చిన తర్వాత ఇది మొత్తం ఎగ్జిట్ అనమాట. బయటికి ఏమైనా కొనాలనుకున్న వాళ్ళు ఇక్కడ షాప్స్ అన్నీ ఉన్నాయి, కొనుక్కోవచ్చు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ షిరిడీలో దర్శనానికి వెళ్ళే ముందు అనమాట. షిరిడీలో కూడా చాలా చేంజెస్ అయినాయి అనమాట. టెంపుల్ ముందే ఇక్కడ ఇట్లా పార్క్ లాగా కట్టేసి దాంట్లో సాయిబాబా విగ్రహం ఉంది. దాంట్లో వాటర్ ఫౌంటైన్ లాగా కూడా వస్తుంది అనమాట. నైట్ టైం లైట్స్ కూడా ఆన్ చేస్తారు. లోపలికి వెళ్ళాలనుకున్న కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు చాలా వరకు. దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ శనిశింగ్నాపూర్ వెళ్తున్నాం అనమాట. మేము శనిశింగ్నాపూర్ వెళ్ళే ముందు దారిలో ఇది అందరికీ తెలిసింది, చెరుకు రసం అమ్ముతారు. ఆ చెరుకు రసం తాగే దగ్గర పిల్లలకు ఆడుకోవడానికి యాక్టివిటీస్ కానీ ఉయ్యాలలో స్లైడ్స్ అన్నీ పెట్టారు, బాగుంది, అట్రాక్టివ్గా ఉందన్నమాట. అక్కడ మనకి చెరుకుకి సంబంధించిన బెల్లంతో చేసిన డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. తర్వాత శనిశింగ్నాపూర్ రీచ్ అయిపోయినాం అన్నమాట. శనిశింగ్నాపూర్లో కూడా చాలా చేంజెస్ అయినాయి. ఇంతకుముందుకి ఎంట్రెన్స్ వచ్చేసి రోడ్ అవతలకి వెళ్ళి రోడ్ క్రాస్ చేసి వెళ్ళేమలం. ఇప్పుడు అలా లేదు, పార్కింగ్లో నుంచి ఎంట్రెన్స్ చేశారనమాట. ఎంట్రెన్స్ కూడా కింద నుండి అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళేలాగా చేశారు. పార్కింగ్లో కార్ పార్క్ చేసుకొని మనం అక్కడ తీసుకొని వెళ్ళొచ్చు. కానీ తీసుకెళ్ళే అన్నీ కూడా అక్కడ ఎంట్రెన్స్లోనే వేసి వెళ్తాం కాబట్టి నాకు వద్దనిపించింది. ఓన్లీ ఆయిల్ ఒకటి తీసుకున్నాం మేము. ఇది ఎంట్రన్స్ ఇలా లోపలికి వెళ్తే మెయిన్ ఎంట్రన్స్ ఇంకొకటి ఉంటుంది, అక్కడ వరకు అలాగే కింద నుండి వెళ్తాము. అట్లా వెళ్ళడానికి ఒక దారి, రావడానికి ఒక దారి ఉంది, పక్కనే ఉన్నాయన్నమాట.
గుడి మెయిన్ ఎంట్రన్స్. గుడి స్టార్ట్ అవుతుంది లోపలికి. ఇక్కడ మనం బయట కొనుక్కొచ్చుకుంటాం కదా, వాళ్ళు అమ్ముతారు కదా పూలు బుట్టలో నూనె అవన్నీ పెట్టేసి ఆకులు అవన్నీ ఒక్కొక్క బాస్కెట్ పెట్టిరనమాట. ఒక్కొక్క బాస్కెట్లో ఒక్కొక్క ఐటెం వేసేయాలన్నమాట. ఒక దాంట్లో కొబ్బరికాయ, ఒక దాంట్లో బొరుగుల ప్యాకెట్, ఒక దాంట్లో ఉప్పు ప్యాకెట్, అన్నీ ఒక్కొక్క దాంట్లో వేసేయాలి. మళ్ళీ నాకు ఒక డౌట్, దేవుడి దగ్గర అక్కడ ఏం పెట్టట్లేవు, మళ్ళీ ఇవి షాప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనకే అమ్ముతారేమో అని నాకైతే డౌట్. మీలో ఎంతమందికి డౌట్ ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నుండి మనకు దేవుడు కనిపిస్తాడు అనమాట లోపలికి వచ్చిన తర్వాత. ఇక్కడ మనం తీసుకొచ్చిన నూనె కావాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి అక్కడ విగ్రహం పైన పోయొచ్చు, లేదా అక్కడికి వెళ్ళడానికి టైం కూడా పడుతుంది. ఫస్ట్ ఇక్కడ కింద పోసినా కూడా ఇదే నూనె పైపులతోనే అక్కడికి వెళ్ళి పైన కుండలాగా ఉంది దాంట్లో వెళ్ళి ఇది విగ్రహం పైన పడుతుంది అనమాట. ఎలాగైనా ఒకటే, అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు. మేము వెళ్ళేసరికి ఏంటంటే హారతి టైం అవుతుంది. హారతి కోసం అని చెప్పేసి మొత్తం అక్కడ దేవుణ్ణి అంతా క్లీన్ చేసి కడిగి స్టార్ట్ చేస్తున్నారనమాట. కానీ హారతి అవ్వడానికి మొత్తం అయిపోవడానికి చాలా టైం పట్టింది అంతసేపు. ఇది అక్కడ ప్రసాదం అనమాట, కొబ్బరి బర్ఫీ. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఇది గుళ్ళో దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్ళే దారిలో కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట, ధ్వజస్తంభం లాగా ఉంటుంది. పక్కన చిన్న చిన్న గుళ్ళలాగా ఉంది. ఇదైతే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినట్టుగా ఉంది, మొత్తం రాయితోనే ఉంది. పక్కన చిన్న చిన్న గుళ్ళలాగా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ త్రయంబకేశ్వర్ అండ్ నాసిక్ దర్శనానికి వెళ్తున్నాం అనమాట. అది అయిపోయిన తర్వాత బ్యాక్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.